స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక మా అమ్మాయి ఫస్ట్ డైలాగ్, నాకు ఇవాళ ఫ్రూట్ తినాలని లేదు అమ్మా. మా పాపకి ఫ్రూట్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ, కానీ నేను మాత్రం ప్రతిరోజు ఒక డిఫరెంట్ ఫ్రూట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇవాళ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్తో పాటు కొన్ని క్రంచీ రోస్టెడ్ మక్నా అండ్ నట్స్ అయితే ఇచ్చాను. ఇందులో ప్రోటీన్, విటమిన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. బాడీకి మంచి స్ట్రెంగ్త్ అండ్ ఇమ్యూనిటీని ఇస్తుంది. ముందుగా స్ట్రాబెర్రీస్ని బాగా కడుక్కోవాలి. వాటర్లో కొద్దిగా బేకింగ్ సోడా అండ్ సాల్ట్ వేసి మెల్లగా రుద్దుతూ కడగాలి. ఇలా కడిగితే వాటికి ఉన్న దుమ్ము, మట్టి, బయట ఉన్న రసాయనాలు కూడా తొలగిపోతాయి. స్ట్రాబెర్రీసే కాదు, ఏ ఫ్రూట్స్ అయినా బాగా కడుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మా అమ్మాయికి బనానా అంటే చాలా ఇష్టం, సో ఇందులో కొద్దిగా బనానాని కూడా యాడ్ చేస్తున్నా. నేను షుగర్ని అయితే వేయట్లేదు, స్వీట్నెస్ కోసం కొద్దిగా హనీ వేస్తున్నాను. సో కట్ చేసుకున్న బనానా అండ్ స్ట్రాబెర్రీ ముక్కలు, హనీ వేసేసి కొద్దిగా కాచిన పాలు వేసి బ్లెండర్లో బ్లెండ్ చేస్తున్నాను. మా అమ్మాయికి ఇష్టమైన ఫ్రూట్ అయితే డైరెక్ట్గా తినేస్తుంది. నచ్చనిది ఇలా మిల్క్ షేక్లా చేసిస్తాను. సో ఇప్పుడు మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. మకనా కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి మకనా వేసుకోవాలి. కొద్దిగా వేగాక కొంచెం ఉప్పు, కారం అయితే వేస్తున్నా. పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మా అమ్మాయి కారం వేసి చేస్తే బాగా లైక్ చేస్తుంది. సో బాగా వేగిన తర్వాత కప్లో అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ని టిష్యూతో క్లీన్ చేసి అందులో కొద్దిగా నెయ్యి వేసి ఒక స్పూన్ పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని లైట్గా రోస్ట్ చేసి మకనాతో పాటు ఇవి యాడ్ చేసి ఇస్తాను. ఇది చాలా లైట్, క్రంచీ అండ్ హెల్తీ స్నాక్. బ్రెయిన్ హెల్త్కి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. మార్నింగ్ ఆల్రెడీ సోక్డ్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ తినేస్తుంది కాబట్టి ఇప్పుడు వీటితో పాటు ఒక 4 క్యాష్యూస్ అండ్ పిస్తాస్ కూడా ఇస్తాను. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ అయితే ట్రై చేయండి. పిల్లలు హ్యాపీగా తింటారు.